సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చాను డబ్బుల కోసం కొంతమంది యూట్యూబర్లు ఇక్కడికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్తారు, అతన్ని హెరాస్ చేస్తారు, మద్యం అధిక మొత్తంలో అతనికి తాగిపించి ఊరికే ఇబ్బందులు పెడతారనే విషయాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ గ్రామస్తులు అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చాలా మందికి చెప్పాము, కాకపోతే వాళ్ళు వినకుండా అతన్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే అగ్గిపెట్టి మచ్చ పిన్ని సుభద్రమ్మ ఉన్నారు, ఆమె కూడా నేనే మాట్లాడతానని చెప్పి ముందుకు వచ్చింది. అసలు మామూలుగా చూస్తూ ఉంటారు కదా, చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు అతను తీసుకెళ్ళడానికి. ఆ రోజు ఏం జరిగింది? అసలు తీసుకొని పోయినా గానీ అతను ఏం అనడం, మందు దాపిచ్చి మనం ఏదన్నా కొట్టి గిల్లితే రచ్చుకొస్తాడు, అంతేగాని ముందుగా మనం ఎవరు ఏం అనడం. కామెడీ కాదు ఇది మాట్లాడతాడు, అంతేగాని అతను ముందుగా కొట్టేది అవన్నీ ఏం చేయడు. ఇక్కడ ఎవరిని ఏమన్నా కొట్టుండి ఏమన్నా చేసున్నా మనకు తెలిసి ఉంటుంది కదా, ఓలాడు ఏదన్నా చేసుంటేనే కావాలని రమ్మని ఆ పని చేపించినారే గాని ఈ అగ్గిపెట్టి మచ్చ ఎక్కువ అమౌంట్ ఏదన్నా తీస్తున్నాడు వాళ్ళు కొప్పకుండా ఇది చేస్తున్నారే గాని వాళ్ళు అతను ఏమనేవాడు కాదు. వాడిని గెలికి రచ్చ కొట్టితేనే ఏమని అంటాడు. అంటే ఊర్లో కూడా కొంతమంది వచ్చి వీడియోస్ చేస్తూ ఉంటారు కదమ్మా, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు ఆయన పట్ల? ఫస్ట్ ముందు ఇస్తారు బాగా, కొంతమంది బాగా తమాషగా తీసుకొని అది ఇది నవ్వుకుంటారు, కొంతమంది ముందిచ్చి ఎవరు లేనితో చోట తోడుకొని కూడా కొట్టుంటారు. కొట్టంటే ఇటు ముఖం కొట్టుకొని అటు కొట్టుకుంటాడు అనేసి వీళ్ళు అటు కొట్టి అటు గొబ్బు చేసి మొన్న ఈనాడు కూడా కొట్టి చెట్టలో బండ పెట్టేసి ఉంటే పోయి తీసుకొచ్చినారు. ఎందుకు అంత చేస్తానో మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఆయన్ని పంపించడం? మేము పంపించేది అతను బయట తిరుగుతుంటాడు కదా, నైట్ చేసి తోడుకొని వెళ్తారనమాట పల్లెలు. అంటే మందు ఇస్తాము అదరా అనేసి 100 రూపాయలు అది చూపిస్తే వాడు కుశాలు ఎక్కువ, దాని గురించి వెళ్ళిపోతాడు బయట. చిన్నపిల్లలు ఎవరు మందు చూపిస్తే ఎవరు 100 రూపాయలు చూపిస్తే అట్లా తీసుకొని వెళ్తారు. మనం పిలిస్తాడు మన లెక్క చేయడు, ఎవరైనా పోండి నీ అమ్మ నేను మళ్ళీ వస్తాను పోండి అనేస్తాడు. అంటే బలింతంగా తీసుకొని పోతేనే వాడు ఇష్టంగా ఆడికి పోడు, వాళ్ళు ఇంతంగా పిలిచి తోడుకొని పోయి పని చేసినారు. ఎట్లా ఆ రోజు 4 రోజుల పాటు మీతో ఎవరితో కూడా మాట్లాడలేదు, ఫోన్ లో అందుబాటు లేదు అంటున్నారు. అందుబాటులో అంటే ప్రయత్నించారా మాట్లాడాలని? మేము మాట్లాడాలని ప్రయత్నించి ఫోన్ చేసినాం. ఫస్ట్ ఏమో ఫోన్ ఎత్తలేదే అంటే సంఘం డబ్బు అమౌంట్ పడుతుంది ఏమ్మా ఫోన్ ఎత్తలేదనేసి ఫోను తెల్లారతలేదు చేస్తే సంధ్యాలదా నైట్ అంతా చేస్తే ఎత్తలా, తెల్లారి స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో షూటింగ్లలో. తెల్లారత చేస్తే చిన్నగా మాట్లాడింది, నాకు బాగలేదమ్మా గుండెపోటు నేను ఇట్టున్నాను అని అనింది. సరే ఫోన్ ఏదేనంటే ఫోను మేము పోయిన రోజు మరుసటి ఎత్తుకునేనారు, ఎవరు ఎత్తుకున్నారో తెలియదు అని చెప్పింది. ఫోన్ ఎవరు ఎత్తుకున్నారో తెలియదు, అదే నాకు బాగలేకుండా వచ్చేస్తున్నది ఆమెకి గుండెపోటు ముందుగానే. అందువల్ల బాగలేదనేసి మేము సరే వచ్చి నువ్వు అంటే ఈరోజు ఒకరోజు యూనిట్ ఉన్నది తీసుకొని 3 రోజులు లీవ్ పెట్టేసి వచ్చేస్తాను నేను అని అనింది. అని చెప్పునాక వాళ్ళు ఆడ ఏం జరిగింది అనేది మాకు తెలియకపోయా. మన ఫోన్ మనం చేస్తే ఆ అబ్బాయి ఆమెకి ఎత్తడం లేదు, ఫోన్ ఇవ్వలేదు. లాస్ట్ లో అంటే ఆమె దగ్గర ఉన్నప్పుడు వాడు ఫోన్ ఎత్తి ఇచ్చున్నాడు, అన్నిసార్లు చేస్తున్నారు అనేసి. మళ్ళా మొన్న సాయంత్రం చేసి ఏమి అక్కడ అంటే కూడా ఇది ఏం చెప్పలే. మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఫోన్ ఎత్తుకునేనారు అగ్గిపెట్టి మచ్చాని ఈ మార్లో తాగిపించుకున్నారు, ఓలే తాగిపించినారు ఈ మార్లో కొట్టినారు అని అంటే అప్పుడు మేము ఫోన్లలో మాట్లాడినాం. అదే మీ శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం వల్ల బయటపడ్డారు. లేత లేదు మా అమ్మకి ఆ పాప కూడా మాట్లాడింది సరిత అనే వాళ్ళ కూతురు కూడా, మా అమ్మ గుండెపోటునా ముందు ఆమెను పంపించి మాకు డబ్బు అవసరం లేదు, అసలు అక్కడ ఉండదు అవసరం లేదు, ఏమైనా జరిగితే నీ మీద మేము కేసు పెడతాము, నువ్వెందుకు మాకు వద్దనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అమలు చేస్తావు అని కూడా అడిగింది అమ్మాయి. మేము 10 మంది మాట్లాడినాం అప్పుడు, బిత్రకు వీళ్ళ ఏదన్నా అవిపోతుందని మేము 10 మంది ఏం కాదు మే నువ్వు భద్రంగా ఎక్కి వచ్చేయి అని చెప్పినాం. మాకు ఇవన్నీ చెప్పలేదు ఫస్ట్. మళ్ళీ చెప్పి సత్య ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాడమ్మా, వచ్చినాడు 2-3 మాటలు వచ్చినాడు వచ్చి బాగా మాట్లాడేది, అప్పుడు కూడా కొట్టేది గిల్లేది అని చేస్తున్నాడు. అంటే వీళ్ళు కామెడీగా చేసుకుంటున్నారు కదా అని మేము గమ్మనైపోయినాం. కానీ ఆయన కొడుతున్నాడు అంటే మేము అప్పుడే కోపం చేసుకుని ఏంది ఆయన కొట్టేది, ఏంది మేము నువ్వు కాకపోతే వాళ్ళతో కూడా వీనిటి తీస్తున్నావు, వాళ్ళు అటు కొడుతున్నారు ఆయన అంటే అది అంతేలేమే అది కామెడీ అనుకుంటా, కామెడీ అది అని అనింది. వాళ్ళు లోపల కామెడీగా చేసి అంత పని చేసినారు. ఇంకా ఆయన వెళ్ళను అని చెప్తున్నాడు వాళ్ళ అక్క గానీ ఆయన గానీ హైదరాబాద్.
అదే ఇక్కడ ఏదైనా వస్తే చేస్తామంటున్నారు. అంతే. అంటే ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ కూడా ఇస్తామంటున్నారు కదా అవును. వైజాగ్ సత్య పైన. కంప్లైంట్ పెట్టున్నారమ్మా ఆల్రెడీ? ఏం చెప్తారమ్మా మీరు? ఆయన పిన్నిగా ఆయన కొద్దిగా మెంటల్ స్టేటస్ కొద్దిగా బాగాలేదు వద్దు కాబట్టి అదే మేము కూడా చెప్పాను, హైదరాబాద్ కొద్దు, ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఇక్కడే వచ్చి యూనిట్ తీసుకొని ఏదైనా కావాలంటే పోవచ్చు, మేము ఎవరిని ఏమనం. ఓకే, అంతే. అంటే మందు దాగిపిచ్చి చేయాలంటారు. ఆ మందు కాడకే మేము అసలు వద్దంటాము, ముందుగా వద్దు, మందు ఇస్తే వాడు ఏమని అంటాడు మిమ్మల్ని అడుగు, ఆల్రెడీ మేము చెప్తాం, వాళ్ళు వినరు, వాళ్ళే అడిగించుకుంటారు, మళ్ళీ ఇప్పుడు రివర్స్ ఇట్ వచ్చినారు. చూస్తున్నాం కదా, అగ్గిపెట్టి మచ్చాని ఉద్దేశపూర్వకంగా తీసుకుని వెళ్ళి అక్కడ కొంత టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు అని వాళ్ళు పిన్ని సుభద్రమ్మ కూడా చెప్తున్నారు. అనేక సందర్భాల్లో సత్య కూడా ఇక్కడికి వచ్చారు, కాకపోతే ఆయన మొదట్లో ఉన్న విధంగా ఈ కొన్ని రోజులుగా లేదు. తీసుకొని వెళ్ళి అనవసరంగా టార్చర్ పెట్టి అతను కొంత ఏదైతే మద్యం ఎక్కువ సేవించిన దీంట్లో వాళ్ళపైన కొంత రివర్స్ అయితే వాళ్ళు ఇతని పైన దాడి చేసే పరిస్థితి అక్కడ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి రావడమే గగనంగా ఉంది, అసలు వస్తారా కూడా డౌట్గా మాకు అనిపించింది. 3-4 రోజుల పాటు అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, కాకపోతే మేము కొంత పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు కొంత వెనక్కి తగ్గి వాళ్ళని పంపించడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఇంక మిగతా హైదరాబాద్కి అయితే అగ్గిపెట్టం వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో పంపించాము. ఆ టీం ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళకి తగిన శాస్తే చెప్తాము. ఊరందరూ కూడా పూర్తిగా దానికి రివర్స్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు కావాలనే తీసుకొని పోయి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్గిపెట్టి మచ్చ సాధారణంగా చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాడు, ఎవరి జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అతని దగ్గరకు వచ్చి వాళ్ళే బలవంతంగా తీసుకుని వెళ్ళి మద్యము అలవాటు చేయించి ఆశ చూపించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ పిన్ని సుభద్రమ్మ చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.